కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము గ్రహ సంచారాన్ని కనుక పరిశీలించి చూసినట్లయితే గురువు యొక్క ప్రభావం బాగా ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానంలో గురువు ఉన్నాడు. మే వరకు ఏకాదశంలో ఉన్నటువంటి గురువు, అలాగే ఇక్కడ అష్టమ స్థానంలో రాహువు, కేతువు 2, 3 స్థానాల్లో, నవమ స్థానంలో శనీశ్వరుడి యొక్క ప్రభావం. కొంత గ్రహ సంచారరీత్యా కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు. గత సంవత్సరం కంటే కొంత ఫలితాలు పర్వాలేదు. ఎందుకంటే అష్టమ శని దోషం పోయి కొంత భాగ్యంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము. ఈ రాశి విద్యార్థులు విదేశీ సంబంధమైనటువంటి వీసాలకు, విదేశీ సంబంధమైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు అడ్మిషన్స్ ఇవన్నీ కూడా విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఫాస్ట్ ఫుడ్స్, హాస్టల్స్, విద్యా సంస్థలు మొదలైన వారి నడిపే వారికి లాభాలు పర్వాలేదు. విద్యారంగంలో ఉన్నటువంటి వారు కూడా బాగానే ఉంటుంది. తర్వాత వ్యాపారంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రణాళికలు లేకపోతే కొంత నష్టపోతారు. సంగీత, నృత్య, కళారంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు బాగుంటాయి. ప్రభుత్వ సంబంధమైన పురస్కారాలు కూడా లభించే ఆస్కారం ఉన్నది. సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. రాజకీయ రంగంలో మొదలు పెట్టడం కానీ ఉన్నటువంటి వారు కావచ్చు, వారికి బాగానే ఉంటుంది. కర్కాటక రాశి స్త్రీలు విజ్ఞానపరంగా కొంత సాంకేతిక పరంగా కూడా ఎదుగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేసే పనుల్లో కూడా సమర్థత పెరుగుతుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. అవివాహిత స్త్రీలకు వివాహ సిద్ధి కూడా ఉంది. నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశ గమన సిద్ధి కూడా ఉంటుంది. ఆదివారం నాడు శాకాహార నియమం కర్కాటక రాశి వారు తప్పకుండా పాటించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము ఆదివారము మద్యానికి, మాంసానికి దూరంగా ఉంటూ గోసేవ చేస్తూ ఉంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. అరుణాచల క్షేత్రాన్ని కూడా వీలైతే దర్శించండి. గానుగాపుర క్షేత్ర దర్శనం కూడా కర్కాటక రాశి వారికి ఇంకా మంచి ఫలితములను ఇవ్వవచ్చు.